అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ స్టడీ హబ్. త్వరలో 5,000 పోలీసు పోస్టుల భర్తీ, దశల వారీగా మరో 14,000 పోస్టులు కూడా. రంగం సిద్ధం చేసిన పోలీస్ శాఖ, ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదన. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా రిక్రూట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. హైదరాబాద్ మే 20న రాష్ట్ర పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా దాదాపు 5,000 పోలీసు పోస్టుల భర్తీకి రంగమైతే సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదన పోలీస్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరినట్లు సమాచారం. కొన్నాళ్లుగా తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తొలి విడతగా 5,000 కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులను భర్తీ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. దీంట్లో మనకు వచ్చేసి పోలీస్ శాఖలోనైతే పోస్టులు అయితే పడబోతున్నాయి. సో దీంట్లో వచ్చేసి వాస్తవానికి తెలంగాణ పోలీస్ శాఖలో 19,000కు పైగా పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. 5,000 పోస్టులను, ఆ తర్వాత 14,000 పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ఉంది. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే నియామక ప్రక్రియపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ నిర్ణయించడం అయితే జరిగింది. సో వార్తాపత్రికలలో ప్రకటన అయితే రావడం జరిగింది. జూన్ 2న మనకు కొత్త పథకాలైనా లేకుంటే దాని తర్వాత మనకు జూన్ 2 తర్వాత చాలా నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో, వివిధ శాఖలలో నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి నుండి మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే సో అప్పటి వరకు మనకైతే ఈజీగా అయిపోతుంది. మనం ఈ అవకాశాన్ని అందుకోవాలి. సో ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లు ప్రతి ఒక్కటైతే ఇప్పుడైతే రాబోతున్నాయని ప్రకటనలలో రావడం అయితే జరుగుతుంది. సో మనమైతే ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి. సో పోస్టులు అయితే మనకైతే ఫస్ట్ విడతలోనైతే 5,000 పోస్టుల భర్తీ అయితే, తర్వాత దశల వారీగా తర్వాత 14,000 పోస్టులు అయితే రావడం